రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలతో అలాగే ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. మేనిఫెస్టోలు కావచ్చు, సభలు, సమావేశాలతో ప్రచారాన్ని చాలా గట్టిగా హోరెత్తిస్తున్నాయి. ఇటు ఎన్డీఏ అటు ఇండియా కూటమి కూడా పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ విజయ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందా, లేకపోతే అటు ఇండియా కూటమి విజయం సాధిస్తుందా మొదలైన విషయాల గురించి మనం చల్లా వేణుగోపాల్ యాదవ్, మేడ్చల్ జిల్లా బీజేపీ స్పోక్స్ పర్సన్ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా వారికి వెల్కమ్ చెప్తాం. వెల్కమ్ సార్, నమస్తే. నమస్కారం అండి సార్, ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు. ఖచ్చితంగా వన్ టీవీ ప్రతిక్షణం ప్రజల పక్షం. ఈ వన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ అయోధ్య రాముని బాలరాముని శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో బాగుండాలని, వచ్చే శ్రీరామనవమికి మీరు అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా విజయవంతం చెందాలని, ముఖ్యంగా వన్ టీవీ న్యూస్ మరింత ప్రఖ్యాతి చెందాలని నన్ను పిలిచి ఈ విధంగా ఇంటర్వ్యూ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం, పండగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. అలాగే ఈసారి అయోధ్య రాముని ఆశీస్సులు మీ పార్టీపై ఉంటుందంటారా? ఆ రాముడు అందరి వాడవుతాడా, లేకపోతే మీ బీజేపీకే సొంతమవుతారా? ఇప్పుడు గతంలో అయోధ్య రాముని గుడి విషయంలో మా పాత సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీ గారు కానివ్వండి, ఎంతో పెద్దల వారి రథయాత్ర దేశం మొత్తం అదొక పెద్ద చరిత్రలో లిఖించబడినటువంటి అంశం. అది ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ, గతంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఉత్తరప్రదేశ్ మలయాంసిక్ ప్రభుత్వము, అక్కడ అయోధ్యలో జరిగినటువంటి కర సేవకుల మీద, మన హిందూ మఠాధిపతుల మీద ఏ విధంగా దాడి చేసింది, ఎంతమందిని ఇబ్బంది పెట్టింది అనేటువంటి అంశాలని, గతంలో కరసేవకులు ఎంతమంది చనిపోయారని కూడా మీకు తెలిసినటువంటి సందర్భం. ఇది ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంశం కాదండి, ఇది దేశ ప్రజల అంశం. ఇది భారతదేశంలో పుట్టిన ప్రతి హిందువుకి సంబంధించినటువంటి విషయం. ఇది ఈరోజు బాలరాముని అయోధ్యలో విగ్రహ ప్రతిష్టం అయిన తరువాత ఈరోజు ప్రతి హిందువు గౌరవంగా చెప్పుకున్నటువంటి అంశం ఏంటంటే ఈ అయోధ్య రాముని గుడి కట్టడమే. అయోధ్య రాముడు ఈరోజు అయోధ్యలో ప్రతిష్ఠించిన తర్వాత దేశము సౌభాగ్యంతో, ప్రజలు అష్టైశ్వర్యాలతో, దేశమంతా సంతోషాలతో ఉండేటువంటి రోజులు రాబోతున్నాయి. ఇది అందరికీ పండుగ. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంశం కాదు ఇది. భారతీయ జనతా పార్టీ వైపే బాలరాముడు లేడు, ప్రజలందరి వైపు ఉన్నాడు, దేశ ప్రజలందరి వైపు ఉన్నాడు, దేశంలో ఉన్నటువంటి యువకుల వైపు ఉన్నాడు, దేశంలో ఉన్నటువంటి మహిళల వైపు ఉన్నాడు. అందరికీ చెందినటువంటి ఆ బాలరాముడు ప్రపంచంలో కూడా ఈరోజు అయోధ్య రాముని బాలరాముని గురించి చర్చ నడుస్తుంది. ఆయన యొక్క దర్శనార్థం ఈరోజు తండోపతండాలుగా అయోధ్యకు వస్తున్నారు. అయోధ్య రాముడు అందరివాడు. ఆ అందరివాడులో భారతీయ జనతా పార్టీకి ఆశీస్సులు ఆయన మెండుగా ఉంటాయి. ఆ మెండుగా ఉండే తరుణంలో అబ్కీ బార్ 400 పార్ మోదీ గారు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితమైనటువంటి అయోధ్య రాముని బాలరాముని ఆశీస్సులతో గెలుపొందడం ఖచ్చితం ఖాయమంటారు. సరే, మరి హిందుత్వవాదంతో వెళ్తున్నారు, కానీ హిందువుల ఓట్లు మాకే అంటున్నారు. ఒక హిందువుల ఓట్లు మాత్రమే వస్తే సరిపోతుందా? మరి మిగతా ఓట్లు అంటే మైనార్టీలు, ముస్లింల ఓట్ల సంగతి ఏంటి? వారి ఓట్లు రాబట్టుకునే దానికి మీ ప్రణాళికలు ఏంటి? భారతీయ జనతా పార్టీ మైనారిటీల విషయంలో ఈరోజు ట్రిపుల్ తలాక్, మహిళలు ఎంతో ఇబ్బంది కలిగించేటువంటి ట్రిపుల్ తలాక్ బిల్లుని ప్రవేశపెట్టి ఈరోజు దేశంలో ఒక చరిత్రలో ఒక మైలురాయి ట్రిపుల్ తలాక్ని ఎత్తేయడం అనేటువంటి. అదేవిధంగా 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్, దేశంలో 2 రాజ్యాంగాలు 2 దేశ పతాకాలు ఉండకూడదు అని చెప్పని రాజ్యాంగాలు ఒకటే ఉండాలనేటువంటి, అది కూడా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగము దేశంలో ఉండాలని చెప్పినటువంటి 370 ఆర్టికల్ రద్దు చేయడం. సో ఎన్నో అంశాలు మైనారిటీలకి సంబంధించి ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వము మీరు మైనారిటీయా, మీరు హిందువా అని ఎక్కడా చూడలేదు. మైనారిటీలకు సంబంధించినటువంటి వారికి సంబంధించిన అన్ని ప్రభుత్వ స్కీములలో వాళ్ళకి లబ్ధి జరుగుతుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో మైనారిటీ ఒక మోర్చా కూడా ఉంటుంది.
ప్రత్యేకంగా మైనారిటీ మోర్చా ఉంది. మైనారిటీ మోర్చాతో కూడా మేము కొన్ని అంశాలను ముందుకు తీసుకెళ్తున్నాం. మాకు మైనారిటీ ఓట్లు కావాలి, మెజారిటీ ఓట్లు కావాలి, హిందువుల ఓట్లు కావాలి, అందరి ఓట్లు కావాలి. అందరి వాడు మోడీ. కానీ హిందుత్వవాదం అనేది ఒక ముద్రలాగా పడిపోయింది. అంటే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు కూడా అదే. హిందుత్వవాదం అంటే ఈరోజు మన భారతదేశంలో కొన్ని సెక్యులర్ పార్టీలు, కొన్ని కుహానా సెక్యులర్ పార్టీలు ఓట్ల రాజకీయంతో గత 60 సంవత్సరాల నుంచి దేశంలో ఎంత వెనుకబడి ఎంతో. మీకు ఒక విషయం చెప్తాను. ఇది ఇటీవల నేను ఒక వీడియోలో చూడడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మనము 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి పంపిస్తుంటే కింద లబ్ధిదారుడికి 16 రూపాయలు చెందుతుంది. 16 రూపాయలు చెందుతుంది. మిగతా మొత్తం పైనుంచి స్కాముల రూపంలో జరుగుతుంది అనేటువంటి ప్రత్యక్షంగా రాజీవ్ గాంధీ చెప్పినటువంటి మాటలు నేను గతంలో వీడియోలో చూశాను ఇటీవల. సో దానికి సంబంధించి ఈరోజు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ గవర్నెన్స్ పేరుతో లబ్ధిదారులకి అకౌంట్లో పడుతుంది అదే 100 రూపాయలు. మధ్యవర్తులు, దళారులు, స్కాములు, స్కీములు, డ్యాములు ఏమీ లేదు. అంటే ఎంత పరిణితి, ఎంత పురోగతి చెందింది దేశంలో ఆలోచించండి. అదేవిధంగా మీరు ఇంకొక మాట అన్నారు హిందుత్వం మీద. దానికి సమాధానం ఏంటంటే ఏదైతే కుహానా సెక్యులర్ పార్టీలు, ఎంఐఎంలు, కొన్ని మిత్రపక్షాల వరకు సంబంధించిన వారు మన ధర్మాన్ని, మన మతాన్ని, మన దేవతలను, మన దేవతా మూర్తులను ఎప్పుడైతే ఎగతాళి చేసి మాట్లాడతారో ఖచ్చితంగా భారతదేశంలో ఈరోజు ముందు ఉండి మాట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీయే. మేము మాట్లాడుతాం, బరాబర్ దాని మీద యుద్ధం చేస్తాం, వాళ్ళ కథ తేలుస్తాం. ఇక ప్రజలు హిందుత్వం మీద మాట్లాడుతున్నారు, హిందుత్వానికి అని ఎవ్వరు అనుకుంటలేరు. ఒక హిందుత్వానికి, హిందూ ధర్మానికి ఈరోజు ఒక సైనికుడుగా, ఒక రక్షకుడుగా భారతీయ జనతా పార్టీ ఉందని ప్రజలు అనుకుంటున్నారు తప్ప ఈ కుహానా సెక్యులర్ వాదులు పుట్టించే ఈ చిల్లర మాటలకు, చిల్లర కథలకు ప్రజలు ఎవ్వరు కూడా మతిలో పెట్టుకుంటలేరు. సరే, ఇక ఓట్ల విషయానికి వస్తే దక్షిణాదిలో బీజేపీ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటారు? చాలా బ్రహ్మాండంగా ఉంది. కర్ణాటకలో 6 గ్యారెంటీల పేరుతో, తెలంగాణలో 6 గ్యారెంటీల పేరుతో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు కాదు కదా, 60 గ్యారెంటీలు కూడా ఇచ్చినా కానీ నమ్మే పరిస్థితుల్లో ఈసారి లేరు. అంటే ఇప్పుడు కర్ణాటకలో, తెలంగాణలో నమ్మారు కదా, నమ్మి వేశారు. వేసిన తర్వాత వాళ్ళు మోసపోయారు. ఈరోజు వాళ్ళకి ఏమనిపిస్తుంది, మనం 6 గ్యారెంటీలు చెప్పారని చెప్పని వీళ్ళకి వేస్తే ఈరోజు మనల్ని పట్టించుకునే పాపాన లేదు. కర్ణాటకలో మహిళలకి ఉచిత బస్సు విషయంలో ఎన్ని వీడియోలు వైరల్ అయిందో తెలుసుంటుంది మీకు. ఈరోజు కర్ణాటకలో నీళ్ల సమస్య, తెలంగాణలో ఆల్మోస్ట్ దానికి దగ్గరికి చేరువయ్యాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు రైతులకు రుణమాఫీ అన్నాడు, ఉచిత బోనస్ 500 రూపాయలు, ఎంఎస్పి ధరపుకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు. డిసెంబర్ 9వ తారీఖున మీరు 2 లక్షల రూపాయలు మీరు రుణమాఫీ తీసుకోవచ్చు అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 9 కూడా పోయింది. మళ్ళీ శ్రీరామనవమి కూడా వచ్చింది. అంటే ఏమంటున్నానంటే ప్రజలకి మనము ఇచ్చేటప్పుడు, వాళ్ళకి వాగ్దానాలు చేసేటప్పుడు మనం చెప్పినట్టుగా చేసే పని అయితేనే చెప్పాలి. ఇప్పుడు కళ్ళబొల్లి మాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ఈ లోక్సభ ఎన్నికల్లో మోదీ గారికి కమలం గుర్తుకు ఓటు వేసి అత్యధిక స్థానాల్లో లోక్సభ సీట్లు గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి రెడీ ఉన్నారు. ఇకపోతే తమిళనాడులో విషయానికి వస్తే తమిళనాడులో అన్నామలై ప్రభంజన యాత్ర నడుస్తుంది. ఖచ్చితంగా తమిళనాడులో కూడా మేము పెద్దపీట వేస్తాం, కేరళలో బోణి కడతాం. సౌత్లో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేదు. రాబోయే రోజుల్లో దాదాపు 30 నుంచి 35 స్థానాల్లో సౌత్లో మేము వీఆర్ కమింగ్ అండ్ సౌత్లో అని చెప్పని మీకు జన్ లోక్పాల్ సర్వే కూడా, మీకు సర్వేలు కూడా సౌత్లో ఎన్ని సీట్లు వచ్చేది కూడా చెప్తున్నాను. నార్త్లో అయితే చాలా బలంగా కనిపిస్తుంటుంది బీజేపీ పార్టీ. ఇక సౌత్లోకి వచ్చేసరికి మీరు అనుకున్నంత సీట్లు ఇప్పుడు చెప్పారు కదా, అన్ని సీట్లు సాధించడం ఖచ్చితంగా సాధిస్తాం.
నేను చెప్పాను కదా, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీ మీద, ఇక్కడ తమిళనాడులో వాళ్ళ స్టాలిన్ ప్రభుత్వం మీద, కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను ప్రజలు భారతీయ జనతా పార్టీకి అనుకూలతగా మార్చి ఓట్ల రూపంలో రేపు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. మీరు ఎలక్షన్ తర్వాత రిజల్ట్స్ రోజు మనం మాట్లాడుకుందాం. మొత్తంగా చూసుకున్నట్టయితే 375 స్థానాలలో మేము విజయం సాధించడం పక్కా అంటూ మోదీ అయితే ప్రతి సభలోనూ ఆయన చెప్తున్న మాట ఇదే. అలాగే కూటమితో కలుపుకుంటే 400 పైచీలకు స్థానాల్లో విజయం సాధిస్తామంటారు. ఇది సాధ్యపడుతుందంటారా? 100కి 100% సాధ్యపడుతుంది. మోదీ గారు ఈరోజు దేశంలో ఎటువంటి పురోగతి సాధించారు అనేటువంటిది వికసిత్ భారత్ అనే ఒక పెద్ద అజెండాతో ఒక డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా ప్రతి వాడ, ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో ఈరోజు మోడీ గారు ఏం చేశారు అనేటువంటిది ఒక డిజిటల్ వ్యాన్లో డిజిటల్ ప్రచార కార్యక్రమం ద్వారా, పాంప్లెట్ ద్వారా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ఆల్రెడీ విస్తృతంగా పార్టీ ప్రచారం చేస్తున్నాం. లబ్ధిదారులను, స్వయంగా లబ్ధిదారులను కలుస్తున్నాం. లబ్ధిదారుల మనసులో ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉన్నారనే విషయాన్ని మేము మీడియా ద్వారా కూడా తెలుపుతున్నాం. అదేవిధంగా మండలానికి ఎన్ని నిధులు ఇచ్చారు, జిల్లాకి ఎన్ని నిధులు ఇచ్చారు, పార్లమెంట్కి ఎన్ని నిధులు ఇచ్చారు అనేటువంటి మీరు ఒకసారి ఆన్లైన్లో whitepaper.in కొడితే మీకు దేశంలో ఏ పార్లమెంట్కి ఎన్ని వేల కోట్లు ఏ స్కీమ్ ద్వారా ఇచ్చారన్నటువంటిది టోటల్గా ఆన్ రికార్డ్ ఇన్ ఆన్లైన్ వి మెన్షన్డ్. సో ఈరోజు నేను 1TV ప్రేక్షకులకి ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను, మీరు మీ పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము ఎన్ని రకాలుగా, ఎన్ని స్కీమ్లలో, ఎంతమంది లబ్ధిదారులు, ఏ విధంగా అందించింది అన్నటువంటి విషయాన్ని ఆన్లైన్ ద్వారా whitepaper.in అనేటువంటి వెబ్సైట్లో మీరు కేంద్రీకరించింది, దాంట్లో పొందుపరుచుంది, మీరు చూసుకోవచ్చు. సో ఇంత ఓపెన్గా ఈరోజు మోదీ గారు చేసినటువంటి విషయాలను, మేము అంశాలను ముందుకు తీసుకెళ్తున్నాం, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు ఎటువంటి పక్షంలో కూడా డైవర్ట్ అయ్యే అవకాశమే లేదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 375 బీజేపీకి, మొత్తం కలిపి 400 అప్కి బార్ 400 పార్ అనేటువంటి నినాదం ఖచ్చితంగా రాబోతుంది. మా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ ఆల్రెడీ ప్రభుత్వానికి వచ్చిన 100 రోజుల ప్రణాళిక కూడా సిద్ధమైంది అని కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఇక గతంలో చూసుకుంటే అంటే 2019 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ 40 పైచిలకు స్థానాల్లో విజయం సాధించింది. మరి ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఆ స్థానాలు తగ్గొచ్చు అంటారా, పెరగొచ్చు అంటారా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు నేతృత్వం వహిస్తున్నారండి? రాహుల్ గాంధీ. గతంలో ఎవరు వహించారండి? సోనియా గాంధీ. సరే, ఈరోజు రాహుల్ గాంధీ న్యాయ జోడో యాత్ర అని చెప్పని తిరిగారు. తిరిగిన రాష్ట్రాల్లో ఎక్కడైనా కనీసం గెలిచారా వాళ్ళు? అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, చాలా రాష్ట్రాల్లో జరిగాయి. ఆయన న్యాయయాత్ర పేరుతో జోడో యాత్ర అన్నాడు, జోడో యాత్ర అన్నాడు. ప్రజలు ఆయన్ని చోడో అని చెప్పని చోడో యాత్ర చేశారు ఆయన. సో రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ఎ సూటబుల్ పర్సనాలిటీ అని ప్రజల్లో అవగాహన తెలుసుకున్నారు. ప్రజలు డిసైడ్ అయిపోయారు. లాస్ట్ 40 సీట్లన్నా వచ్చాయి, ఈసారి ఆ సీట్లు కూడా రావని చెప్పి నేను ఓపెన్గా చెప్తున్నాను మీకు. ఓకే, ఇప్పుడు అంటే 40 సీట్లు కూడా రావంటే ఇంతకుముందంటే ఒక పార్టీనే పోటీ చేసింది, ఇప్పుడు ఆప్, అలాగే ఇప్పుడు తెలంగాణలో విజయం సాధించింది, కర్ణాటకలో విజయం సాధించింది. ఈ ప్రభావంతో కొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు ఎంతమంది ఉన్నారు? I.N.D.I అని ఇండియా కూటమి పెట్టారు కదా. ప్రపంచంగా ఎంతమంది కూటమిలో ఉన్నారు? ఇప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నాయి? ఎందుకు వెళ్ళిపోయారు? ఒకటండి, వీళ్ళ యొక్క కుటుంబ పాలన దేశానికి అవసరం లేదని ప్రజలు తీర్పిచ్చేశారు. 2014లోనే గాంధీ కుటుంబ పాలన అవసరం లేదు, 60 సంవత్సరాలు మీ గాంధీ పాలన కుటుంబంలో ఎన్నో అవినీతి అక్రమాలు జరిగాయి. ఉదాహరణకు ఎల్ఈడి బల్బ్ 350 రూపాయల ఖర్చుతో వాళ్ళు ఎల్ఈడి బల్బ్ వేశారు. అప్పుడు
అదే ఎల్ఈడి బల్బు ఈరోజు మోదీ గారి పరిపాలనలో 50 రూపాయలకి ఇస్తున్నారు. కొన్ని వేల కిలోమీటర్లతో విద్యుత్ పునరావాసం కల్పించి విద్యుత్ లేని ఏరియాలో విద్యుత్ కల్పించారు. కనీసం 60 సంవత్సరాల పాలనలో టాయిలెట్స్ లేవండి, మహిళలకి టాయిలెట్స్ లేవండి. ఈరోజు 23 కోట్ల మందికి ఈరోజు టాయిలెట్స్ ఇచ్చాం. అదేవిధంగా ఉచిత రేషన్ 30 కోట్ల మందికి ఈరోజు ఉచిత రేషన్ ఇచ్చాం, ఇప్పటికీ ఇస్తున్నాం. అదే పథకాన్ని కంటిన్యూ చేశారు. నెక్స్ట్ మేనిఫెస్టోలో ఉచితంగానే రేషన్ ఇస్తానంటున్నాను. రేషన్ షాప్ దగ్గర నేను ఇటీవల ఒక 3 రోజుల క్రితం నేను మామూలుగా సివిల్గా వెళ్ళి కూర్చున్నాను. అమ్మ ఒక మహిళ వెళ్తుంటే నెత్తిన పెట్టుకొని వెళ్తుంటే, అమ్మ ఏందమ్మా అంటే బియ్యం అన్న. అమ్మ ఎవరిస్తున్నారంటే మోదీ గారు ఇస్తున్నారండి. అమ్మ మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాల్లో కూడా ఉచితంగా ఇస్తున్నారమ్మా అంటే, ఖచ్చితంగా మా ఓటు మోదీ గారికే అని స్వచ్ఛందంగా చెప్పినారండి. సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనకి విషయం అయితే మంచి ఒక నిరుపేద కుటుంబము ఈరోజు కడుపు నిండా వాళ్ళు స్వచ్ఛందంగా ఉచితంగా వాళ్ళు బియ్యం ద్వారా వాళ్ళు కుటుంబము ఒక వ్యక్తికి 10 కేజీల లెక్కన 30 కిలోల బియ్యాన్ని ఇస్తున్నారంటే, అంటే ఇవన్నీ ప్రజలకి అర్థమవుతున్నాయి. అంటే మనం ఈరోజు దేశ రక్షణతో పాటు రక్షణ రంగంలో బలవంతంతో పాటు ప్రపంచంలో వేరే మన శత్రు దేశాలని ఎదురుతూ మనం ఈరోజు నిలబడుతూ మన దేశంలో ఉన్నటువంటి ప్రజలను కూడా మనల్ని పట్టించుకొని మన బాగోగులను పట్టించుకుంటున్నటువంటి వ్యక్తి మోదీ గారు. ఇప్పుడు మన తెలంగాణ కర్ణాటక ఎలక్షన్లు చూసుకుంటే వాళ్ళు ప్రధానంగా అధికారంలోకి వచ్చింది ఎందుకు అంటే 6 గ్యారంటీస్ అనే పథకం ద్వారా ప్రజల్లో ముమ్మరంగా తీసుకొని వెళ్ళి వాళ్ళు అధికారం చేపట్టడం జరిగింది. ఇప్పుడు అలాగే మీరు ఇచ్చిన ఈ మేనిఫెస్టో దానికి మించి ఉంటుందా? ప్రజల్ని ఎంతవరకు ఆకర్షిస్తుంది? ఇప్పుడు ఉచితాలు అనేటువంటివి ఉచితాలకి వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఉచిత న్యాయం, ఉచిత వైద్యం కావాలి ప్రజలకి. అది మా వాజ్పేయి గారు నినాదం. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఒకసారి చూస్తే 6 గ్యారెంటీలకి 60,000 కోట్ల రూపాయలు కావాలి. అదే 6 గ్యారెంటీలు ప్రజలకి ఈరోజు నిజం తెలిసిపోయింది. కనీసం బడ్జెట్లో 6,000 కోట్ల రూపాయలు కూడా పెట్టలేదు. ఇక 6 గ్యారెంటీలకి బడ్జెట్లో లేకుండానే ఎట్లా వాటిని ఇవ్వాలనుకుంటున్నాడు? 100 రోజుల్లో మేము ఫినిష్ చేస్తామని. 100 రోజులు అయిపోయి ఇప్పటికి 125 రోజులు 130 రోజులు పరిపాలన, 4 నెలలు దాటి. అంటే ప్రజలకి వాస్తవంగా మీకు ఒక విషయం చెప్తున్నా, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మీద, గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ప్రజల్లో తెలిపింది బీజేపీ పార్టీ. కొన్ని స్వీయ తప్పుదాల వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. మా పార్టీ స్వీయ తప్పుదాలు, స్వీయ వ్యూహాల ఫలితంగా వాళ్ళకి పట్టం కట్టారు. భారతీయ జనతా పార్టీ ఓటింగ్ షేర్ పెరిగింది. సో ప్రజల్లో మాకున్నటువంటి ప్రేమ ఆదరాభిమానాలు పెరిగినాయి. సో నేనేమంటున్నానంటే ప్రజల్లో ఆలోచిస్తున్నారు. అంటే గతంలో పోలిస్తే మీ ఓటింగ్ శాతం పెరిగింది 14 నుంచి 15% పెరిగింది. సో నేను ఏమంటున్నానంటే వీళ్ళు 6 గ్యారెంటీలు కాదు, ఇంకా 60 ఈ గ్యారెంటీలన్నీ అమలు చేయాలంటే మీరు లోక్సభ సీట్లు గెలిపించాలి అని రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ 6 గ్యారెంటీలు నేను అమలు పరచాలంటే నాకు మీరు 17 స్థానాల్లో గెలిపిస్తే నేను ఇవ్వగలుగుతాను, లేకుంటే ఏ విధంగా ఇస్తాడు? ఎలక్షన్ సమయంలో చెప్పలేదు కదా, ఇది నిన్న మొన్న లోక్సభతో సంబంధం లేదు 100 రోజుల్లో. నేను అదే చెప్తున్నాను. నేను ఇటీవల ఒక 20 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు ఈ 6 గ్యారెంటీలు నేను పూర్తి చేయాలంటే మీరు లోక్సభ ఎన్నికల్లో గెలిపించండి, రాహుల్ గాంధీని అక్కడ పిఎం చేయండి అంటున్నాడు. రాహుల్ గాంధీ పిఎం చేయాలంటే 17 సీట్లు సరిపోతాయా? దేశంలో మొత్తం రావాలా కదా. మరి నువ్వు 100 రోజుల్లో నేను 6 గ్యారెంటీలు చేస్తానని చెప్పని ముఖ్యమంత్రి పీఠం ఎక్క ముందు పిసిసి ప్రెసిడెంట్గా చెప్పినటువంటి ఆ మాటలు ఏమయ్యాయి? నిరుద్యోగ భృతి ఏమైంది? ఉచిత బోనస్ 500 రూపాయలు ఏమైంది? 2 లక్షల రుణమాఫీ ఏమైంది? రైతులకు 15,000 రూపాయల భరోసా ఏమైనది? ఊరికే ఆర్టీసీ డిపార్ట్మెంట్ మీద మొత్తం భారం వేసేసి ఈరోజు మహిళలకి ఉచిత ఫ్రీ బస్ అని చెప్పావు. ఆర్టీసీ ఆల్రెడీ నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ సంస్థ ఈరోజు ఇంకా భారీ నష్టాల్లోకి కూరుకుపోయింది. ఇది
సాధ్యం అంటారా? ఇది ఇలాగే కొనసాగించడం సాధ్యం అంటారా? కొనసాగించడం సాధ్యం అనేది ఇక చూస్తే మీరు అప్పుల పాలవుతున్నప్పుడు అప్పులు ప్రతి తలకి ₹1,00,000 ఆల్రెడీ దాదాపు 6,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ చేసిపోయింది. ఇంకొక ₹6,00,000 అప్పు తెచ్చి నడుపుతానంటాడేమో ఈయన. అంతే, ప్రజలకు అర్థమైపోయింది. ఉచితాలు వచ్చి ప్రజలు ఈజీగా అట్రాక్ట్ అయ్యేది ఉచితాలకే. మీరు చాలా పొరపాటు పడ్డారు. ప్రజలు ఉచితాలకి అట్రాక్ట్ కాలేదు. మీరు 6 గ్యారెంటీలు అనే విషయాన్ని సెకండ్ ఆప్షన్ తీసుకున్నారు ప్రజలు. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది, గెలిపించింది కేవలం కేసీఆర్ నియంతృత్వ పోకడలు, కేసీఆర్ మీద వ్యతిరేకతతో మొట్టమొదటి ఆయుధం అది. ఇక రెండో ఆయుధం అనేది 6 గ్యారెంటీలు. అంతే. ఆ 6 గ్యారెంటీలు వలన రాష్ట్రం ఇబ్బంది పడినా పరిపాలన కొంత గొప్ప బాగుంటుందని వేశారు వీళ్ళకి. పరిపాలన అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రగతి భవన్లో ఉంటూ కనీసం ప్రజలకు అందుబాటులో లేడు, ఈ ముఖ్యమంత్రి మనకొద్దు, ఈ ఎమ్మెల్యేలు వద్దు, ఈ మినిస్టర్లు వద్దు అని ప్రజలు నిర్ణయించుకొని నెక్స్ట్ ఆప్షన్ కాంగ్రెస్ పార్టీకి వేశారు. వాస్తవంగా అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాల్సి ఉండే. ఎందుకు రాలేకపోయారు? ఆ రెండో సెకండ్ చాయిస్ అనేది అదే చెప్పాను కదా, లిక్కర్ స్కామ్ విషయం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, చిన్న చిన్న విషయాల్లో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే. కవితను అరెస్ట్ చేయాలి. ఇప్పుడు కవితను అరెస్ట్ చేసాము, బీఆర్ఎస్ బీజేపీ వ్యతిరేకమా? మేము ఆ రోజు కొట్లాడాం. ఆ రోజు భారతీయ జనతా పార్టీ పూర్వపు అధ్యక్షులు బండి సంజయ్ గారు ఎన్నో ఉద్యమాలు చేశారు. రైతుల హామీల గురించి, మహిళల హామీల గురించి, నిరుద్యోగుల హామీల గురించి, అదేవిధంగా మధ్యతరగతి కుటుంబీకుల హామీల గురించి. కరోనా టైంలో కనీసము ఇన్సూరెన్స్ రాలేదు. ఇవన్నిటి మీద కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, జైలుకి వెళ్ళింది భారతీయ జనతా పార్టీ అండి. ఓకే, ఇప్పుడు అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, అలాగే జార్ఖండ్ సీఎం సోరేన్ కావచ్చు, వీళ్ళందరూ జైలుకి వెళ్ళారు. అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ వీళ్ళందరూ జైలుకి వెళ్ళారు. ఇది బీజేపీ కక్షపూరితంగా వాళ్ళ మీద తీసుకుంటున్నటువంటి రివెంజ్గా చూడొచ్చు అంటారా, లేకపోతే వాళ్ళు చేసిన తప్పులే వాళ్ళని అలా చేసే అంటారా? మీరు ఒక విషయం ఓపెన్గా మీతో మాట్లాడాలంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ పాలనలో మన ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, వాళ్ళకి స్వయం ప్రతిపత్తి అధికారాలను పూర్తిగా వినియోగించడంలో, పూర్తిగా వాళ్ళకి వాడుకునే విషయంలో కొన్ని ఆంక్షలు విధించినారు. ఇప్పుడు మోదీ గారి ప్రభుత్వంలో వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఉంది. అవినీతి జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది. ఈడీ ఏర్పాటైందే ప్రజల యొక్క మనీ లాండరింగ్ జరుగుతున్నప్పుడు ఈడీ వస్తుంది ఖచ్చితంగా. అక్కడ మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఈడీ ఎంటర్ అయింది. అవినీతికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి సిబిఐ వస్తుంది. ఇది ప్రతిపక్ష పార్టీలు ఈ విధంగా బీజేపీ, ఇప్పుడు నిన్న కవిత గారు కూడా ఇది బీజేపీ కక్షపూరితంగా బీజేపీ అరెస్టు ఇట్లా మాట్లాడే ప్రజల్లో వాళ్ళకి వ్యతిరేకత అయింది. వాళ్ళు ఉద్యమ ద్వారా తెలంగాణని బాగుపరచాల్సినటువంటి పార్టీ కుటుంబ పార్టీ అయ్యి కోట్ల రూపాయల ధనం వాళ్ళు వెనకేసుకున్నారు కాబట్టి లిక్కరు, శాండు, మైనింగు, మేడిగడ్డ, కాళేశ్వరము ప్రాజెక్టులు ఇవన్నీ జరిగాయి కాబట్టి ప్రజలకి అన్నీ తెలిసాయి కాబట్టి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారు. సో ఇక ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ల విషయానికి వద్దాము. టీడీపీ జనసేనతో బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకుంది. మరి ఈ కూటమి విజయ అవకాశాలు, బీజేపీ పార్టీ చేరికతో ఆ కూటమి విజయ అవకాశాలు ఎలా ఉంటాయంటున్నారు? మెండుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచక పాలనను, అదేవిధంగా ప్రజలను ఇబ్బంది పెట్టే పాలనను అందరూ కూడా తెలుసుకున్నారు. ఏదో ప్రజలకి బటన్ నొక్కి వాళ్ళకి అన్ని అకౌంట్లో వేస్తే ఓట్లు వేస్తారనుకుంటున్నాడు. అక్కడ ఓట్లు ప్రజలు చాలా నిర్ణయాత్మకంగా ఓటు వేస్తారు. వ్యతిరేకత ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ పురంధేశ్వరి గారి నాయకత్వంలో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మిత్రపక్షాల ద్వారా ఖచ్చితంగా మేము అక్కడ విజయకేతనం ఎగరవేస్తున్నాం. ఆల్రెడీ ఆయన నిన్న ఒక క్యాట్ బాల్ అన్నారు, ఎయిర్ షూట్ గన్ అన్నారు, రాయి తగలడం అన్నారు. సో ఇవన్నీ ఆల్రెడీ ఇంతకుముందు కోడికత్తి చూసాం. ఎలక్షన్ ముందు 2019 కోడికత్తి చూసాం. ఇప్పుడు కొత్తగా రాళ్ళు దాడి చూస్తున్నాం. సో ఇవన్నీ ప్రజలకు అర్థమైపోయినాయి.
ఆయన ఒక రాజధాని అన్నాడు, తర్వాత 3 రాజధానులు అన్నాడు. సో ఇవన్నీ కూడా ఇక్కడ కేసీఆర్ ఎట్లనో అక్కడ జగన్ కూడా అదే విధంగా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన ఏదైనా ఉందంటే అదే ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కేసీఆర్ మీద వ్యతిరేకత రెండోసారి అన్న వచ్చింది, ఈయన మొదటిసారే తెచ్చుకున్నారు. కేసీఆర్ మొదటిసారి వల్ల రెండోసారి ఆయన యొక్క సొంత నిర్ణయాల వల్ల జరిగింది. ఈయన తుగ్లక్ పాలన అన్నట్టుగా ఆయన తాడేపల్లిగూడెం ప్యాలెస్లో కూర్చొని ఇప్పుడు బస్సు యాత్ర అంటున్నారు. సో ఇవన్నీ కూడా ప్రజలు ఆల్రెడీ పల్స్ సర్వేలు. ఇప్పుడు ఏపీలో పొత్తు పెట్టుకున్నారు మీరు, సరే మరి పోయిన ఎలక్షన్స్ అప్పుడు తెలంగాణలో ఎందుకు ఈ దిశగా మీరు ఆలోచించలేకపోయారు? తెలంగాణలో కొన్ని చెప్పాను కదా, స్వీయ వ్యూహాల ఫలితం అంతా. అంటే కొన్ని వ్యూహాలు ఏముంటాయంటే క్లిక్ అవ్వచ్చు, కొన్ని మిస్ఫైర్ అవ్వచ్చు, బెడ్చుకోవచ్చు. సో బీసీ సీఎం అన్నాం, ఎస్సీ వర్గీకరణ గురించి మోదీ గారు వచ్చి హామీ ఇచ్చారు. మాదిగ సోదరులు చాలా ఖచ్చితంగా, మందకృష్ణ మాదిగ గారు చాలా కష్టపడ్డారు, మాలలు దూరం అయ్యారు. బీసీ సీఎం అంటే అన్ని బీసీ కుటుంబాలు అన్నీ కలిసి బీసీలుగా ముఖ్యమంత్రి అన్న తర్వాత బీసీలు ఉపయోగించుకోలేదనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సి వచ్చింది. అర్థమైంది. సో ఏది ఏమైనా కొన్ని వ్యూహాల ఫలితంగా, కొన్ని స్వీయ తప్పిదాల ఫలితంగా తెలంగాణలో మేము రాష్ట్రంలో అధికారంలో రాలేకపోయాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని కొట్టబోయేది ఉమ్మడి మిత్రపక్షాలటువంటి మా ఎన్డీఏ కూటమి ద్వారా కొడుతున్నాం, కొట్టబోతున్నాం, రేపు విజయకేతనం ఎగరవేస్తున్నాం. ఇక మీకు వచ్చిన సీట్ల విషయంలో మీకు సంతృప్తిగా ఉన్నారా? అంటే 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్సభ స్థానాలు. ఇప్పుడు దాదాపు 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిల్లో మాకు 10 ఇచ్చారు. సో 10లో మేము దాదాపు ఒక 6-7 సీట్లు గెలవబోతున్నాం. ఉమ్మడి 6 ఎంపీలలో దాదాపు 4 ఎంపీలు కూడా గెలవబోతున్నాం. సర్వేలు కూడా ఆ విధంగా ఉన్నాయి. సో నేనేమంటానంటే ఇప్పుడు మిత్రపక్షాలతో పోతున్నప్పుడు కొంత అడ్జస్ట్ కావాలి. ఇది నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ, కొన్ని జాతీయ పార్టీ నాయకత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు, రాష్ట్ర పార్టీ నాయకత్వం తీసుకునే నిర్ణయాల ప్రకారంగా సీట్ల సర్దుబాటు బాగా జరిగిందని నేను ఆలోచిస్తూ అనుకుంటున్నాను. దాని ప్రకారమే జరుగుతుంది. ఇక మీ సీట్లలో కూడా టీడీపీ మార్క్ అనేది ఒకటి కనిపిస్తుంది. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు మార్క్ కనిపిస్తుంది అంటున్నారు. అంటే గతంలో టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళే ఇప్పుడు ఆ బీజేపీ పార్టీలో సీట్లు దక్కించుకున్నారు అనే వాదనలు. ఇప్పుడు టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు బీజేపీకి వచ్చారు. ఈరోజు బీజేపీలోనే పార్టీలో ఈరోజు స్థానాలు పొంది పోటీ చేస్తున్నారు. తప్పేం లేదు కదా, తప్పేమన్నా ఉందా? టీడీపీ మార్కు అభ్యర్థులు ఏమనేది ఏం లేదు. వాళ్ళు బీజేపీ ఆటోమేటిక్గా ఇంకా అంటే ఇక్కడ బీజేపీ శ్రేణుల్లో కానీ అటు మిగతా శ్రేణుల్లో కానీ కూటమి శ్రేణుల్లో కానీ అది టీడీపీ మార్క్ అనేదే కనపడుతుంది వాళ్ళకి. ఇప్పుడు ప్రతిపక్షాలు ఆ విధంగా మాట్లాడుతున్నాయి కానీ మిత్రపక్షాలైనటువంటి పవన్ కళ్యాణ్ గారి కానీ చంద్రబాబు నాయుడు గారి కానీ ఖచ్చితంగా అందరు కలిసి సన్నాహ కమిటీలు వేసుకొని, జిల్లా కమిటీలు, మండల కమిటీలు, గ్రామ స్థాయి కమిటీలు వేసుకొని సమన్వయ కమిటీలతో ఈరోజు చాలా ప్రొజెక్టెడ్గా ఒక ప్రొసీజర్ ప్రకారంగా చాలా మంచి వ్యూహాలతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మీటింగ్స్ కానీ అన్నీ జరుగుతున్నాయి. సో ఎటువంటి అక్కడ భేదాభిప్రాయాలు లేవు, భేషజాలకి తావు లేవు. అలాగే ఇక్కడ మీరు వెళ్తున్నటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్లకి దీనికి వెళ్తుంటారు అందరూ కలిసి కూటమి అభ్యర్థులు. మిగతా వాళ్ళతో మీకు సమన్వయం ఎలా ఉంది? చాలా బాగుంది. సమన్వయ కమిటీలు వేసుకుంటున్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, అసెంబ్లీ కమిటీ, అదేవిధంగా పార్లమెంటు కమిటీ, మండల కమిటీలో మండల స్థాయిలో ఎక్కడికక్కడికి జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులకి ఒకరికొకరు మద్దతు తెలుపుకుంటూ, గౌరవం ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నారు. ఎక్కడా ఇబ్బంది లేవు. 1-2 దగ్గరలో ఉన్నాయి, అవి కూడా దే ఆర్ షార్ట్ కటింగ్ ఆల్ దిస్. 14 అంశాల మేనిఫెస్టో ఏ విధంగా ఉందంటారు? ప్రజలకి ఎలా చేరువవుతుందంటారు? చాలా అద్భుతంగా ఉంది మేనిఫెస్టో. మీకు ఒకసారి గమనిస్తే అందులో ఉన్నటువంటి పొందుపరిచిన అంశాలు పేద, బడుగు, బలహీన వర్గాలకు, మధ్యతరగతి కుటుంబాలకు, అదేవిధంగా బీపీఎల్, ఎంపీఎల్, బిలో పావర్టీ లైన్లో ఉండే వాళ్ళకి, మిడిల్ పావర్టీ లైన్లో ఉండే వాళ్ళకి, అబో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ చాలా ఆశాజనకంగా ఉంది. మా మేనిఫెస్టోనే సంకల్ప్ అనే వికసిత్ భారత్, వికసిత్ సంకల్ప్ పేరుతో ఈరోజు మాకు మేనిఫెస్టోను మోదీ గారు రిలీజ్ చేసిన తర్వాత చాలా విస్తృతంగా ఈరోజు చర్చ జరుగుతుంది ప్రజలకు అందుతుంది. వాళ్ళ మనసులో నాటుకుపోయింది.
సో ఎటువంటి ఇబ్బంది లేదు. గతంలో కంటే కూడా మెండుగా అంశాలను తీసుకొచ్చారు. అన్నీ పరిశీలిస్తే కూడా ఒకదాన్ని మించినటువంటి ఒక మేనిఫెస్టోలో అంశం ఉందండి. ఇక్కడ చూసినట్టయితే పేదలు, మహిళలు, రైతులు అందరికీ వీళ్ళకే పెద్దపీట వేసి ఎస్ మహిళా సాధికారత అనేది ఖచ్చితంగా కావాలండి. రైతు లేనిదే ఈరోజు దేశం లేదు. జై జవాన్ జై కిసాన్ అనే వర్షంలో జై జవాన్ జవాన్ కావాలి, జై కిసాన్ రైతు కావాలి, మహిళలు, యువకులు. వాటిలో మీరు చూస్తే ఎక్కడా కూడా సంపద సృష్టించడం, సంపదను పంచిపెట్టడం, ఉచితాలతో ఎక్కడా కూడా సంక్షేమ అంటే వాళ్ళ అవసరాలు తీరొచ్చు కానీ ప్రజల యొక్క అభివృద్ధి చెందదు. ఇప్పుడు ఈరోజు మీకు ఒక 10,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తే ఆ 10,000 రూపాయల అకౌంట్లో మీరు ఖర్చు పెట్టుకుంటే ఆ 10,000 వెళ్ళిపోతాయి. అదే 10,000 నుంచి ఒక రుణం ఒక మన వీధి వ్యాపారులకి 10,000 ఇచ్చారు. 10,000 కట్టిన తర్వాత 20,000 ఇచ్చారు. 20,000 కట్టిన తర్వాత 50,000 ఇచ్చారు. 50,000 కట్టిన తర్వాత 1,00,000 రూపాయలు ఇచ్చారు. సో చాలా అద్భుతంగా మోదీ గారు అదేవిధంగా విశ్వకర్మ యోజన 18 రకాల కుల వృత్తులకి 3 లక్షల రూపాయలు. ఎటువంటి పథకం అంటే సొంతంగా ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ అలవెన్స్ ఇచ్చి, కిట్ ఇచ్చి 18 రకాలు నాయి బ్రాహ్మణులు, పూల వ్యాపారస్తులు, అదేవిధంగా బుట్టలు అల్లేవాళ్ళు, అదేవిధంగా మన బొమ్మలు తయారు చేసేవాళ్ళు. అద్భుతంగా ఉంది ఆ స్కీమ్. వాస్తవంగా విశ్వకర్మ యోజన అనేది రాబోయే రోజుల్లో దేశంలో ఒక అభివృద్ధి చెందేందుకు అదొక పెద్ద పథకం. అది కీలకం కాకపోతే చూడండి కావాలంటే 18 రకాల కుల వృత్తులను ప్రోత్సహించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అండి. బాగుపడతారు, దేశానికి గుర్తింపు. 3 లక్షల రూపాయలు అండి. 3 లక్షలు. ఓకే. మళ్ళీ 3 లక్షలు కట్టిన తర్వాత తిరిగి దాన్ని నెక్స్ట్ రివిజన్ కూడా చేస్తారు. ఓకే, పెంచవచ్చు. ఓకే సార్, అలాగే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ 5 లక్షల నుంచి 10 లక్షలకు చేశారు. చాలా విద్య, వైద్య, ఆరోగ్యం, గురుకుల స్కూల్స్, సైనిక్ స్కూల్స్. సో ఇవన్నీ చాలా ఉన్నాయి మీకు. అంటే మనం మేనిఫెస్టో మీద ఒక చర్చ పెట్టుకోవాలి, దాని మీద ఇంటర్వ్యూ కూడా చేయొచ్చు, మనకి ఇబ్బంది చేద్దాం తప్పకుండా. ఇక నిన్న జరిగినటువంటి ఒక సంఘటన గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ కేంద్ర మంత్రిత్వ అంటే హోం మంత్రిత్వ శాఖలో నిన్న ఒక అగ్ని ప్రమాదం జరిగి ఇటు పరికరాలు, హార్డ్ డిస్కులు, పత్రాలు, దస్త్రాలు అన్నీ కాలి బూడిదైపోయినాయి. అంటే నిన్న జరిగినటువంటిది. అలాగే ఇలాంటి సంఘటనే గత తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్లు కంటెస్ట్ చేయడానికి ముందు అలాగే సెక్రటేరియట్లో కూడా ఇలాగే కీలకమైన పత్రాలు, దస్త్రాలన్నీ కాలి బూడిదైపోయాయి. కానీ ఇది ఎలా ఉంటుందంటే ఆధారాలు దొరకకుండా, రేపు అంటే ఫలితాన్ని ముందే ఊహించి ఆధారాలు దొరకకుండా వీటిని నాశనం చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కూడా బీజేపీ పార్టీ, అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది. అక్కడ కూడా ఇదే విధంగా జరిగింది. అంటే దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు తెలంగాణలో అన్ని మినిస్ట్రీ పేషీలలో అన్ని రకాలుగా అన్ని ధ్వంసం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వీళ్ళు చేసిన అవినీతి ప్రభుత్వానికి సొంతహాగా చేసినటువంటి అంశం అది. ఇక్కడ మీరు కేంద్ర ప్రభుత్వంలో జరిగినటువంటి హోంశాఖ జరిగినటువంటిది అదేదో షార్ట్ సర్క్యూట్ వల్లనో ఏదో జరిగి ఉండొచ్చు. సో దాని మీద అక్కడ మాకేమీ దానికి దీనికి సంబంధం లేదు. ఇక్కడ స్వయంగా వాళ్ళే ధ్వంసం చేసుకున్నారండి. ఫోన్ ట్యాపింగ్లో కీలక అంశాలు బయటపడ్డాయి. వాళ్ళ యొక్క టోటల్గా హార్డ్ డిస్క్లు కానీ, ఫోన్ ట్యాపింగ్ వివరాలు కానివ్వండి, పోలీసులే ధ్వంసం చేసి అటువంటి మొత్తం ధ్వంసం చేసి సాక్ష్యాలను నిర్మూలించే ప్రయత్నం చేశారు. మాకు అవసరం లేదండి. ఇలాగే జరగడంతో కొంచెం అనుమానాలకు తావిచ్చి ఒక యాదృచ్ఛికంగా షార్ట్ సర్క్యూట్ అనో ఇంకోటి ఏమో జరుగుండొచ్చు. దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుంది. దానికి ఎటువంటి ఆపాదించాల్సిన అవసరం లేదని నేను అంటాను. సరే, చివరిగా సర్వేల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు సర్వేలు ఏంటంటే రోజుకు ఒక సర్వే, ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని. ఇంతకుముందు 1-2 సర్వేలతో తెలిసిపోయేది. కానీ ఇప్పుడు సొంతంగా రాజకీయ పార్టీలు కొన్ని సర్వేలు నిర్వహిస్తున్నాయి, అలాగే బయట కూడా సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలన్నీ కూడా ప్రజల మైండ్ సెట్ని మార్చడానికా, లేకపోతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వాళ్ళ మైండ్ సెట్ని ఈ ఫలితాల మీద రుద్దుతున్నారా? సర్వేలు మితిమీరినటువంటి విషయాలు, అమ్ముడు పోయేటట్టు విషయాలు జరుగుతుంటే అది తప్పేది. వాళ్ళు స్వచ్ఛందంగా ప్రజల్లో ఉన్నటువంటి వాస్తవాలను బయటపెట్టి కొన్ని సంస్థలు
ఇటు ఇంచుమించు వచ్చిన రిజల్ట్స్కి ఫలితాలకి ఇంచుమించు సరిసమానంగానే జరుగుతుంటాయి. అటువంటి వాటికి ఇబ్బంది లేదు. వాంటెడ్గా సర్వేలు ఏదో ప్రజల్ని ప్రేరేపితం చేస్తాయి, ప్రజల్లో పూర్తిగా దానివల్ల ప్రజలు మారుతారు అనేది తప్పు ఒకటి. కాకపోతే ఉండాలి సర్వేలు, యాదృచ్ఛికంగా ఉండాలి, నిర్ణయాత్మకంగా ఉండాలి. వాటి వలన ప్రజలలో ఉన్నటువంటి వాస్తవాలను వెలికి తీసే విధంగా ఉండాలి. పూర్తిగా సర్వేలు ఈరోజు అనుకూలంగానే ఉన్నాయి లోక్సభకి. సీట్లు కూడా కొందరు తక్కువ చెప్తున్నారు, కొంతమంది ఎక్కువ చెప్తున్నారు. ఒక సర్వే అయితే బీజేపీకి అసలు రావని కూడా చెప్తున్నారు. ఒకటి ఏదైనా సరే చిట్ట చివరిగా ఓటు ప్రజలకి ఒక ఆయుధం. ఓటు వేసే తరుణంలో నేను ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి, వీడియో ప్రేక్షకుడికి నేను డిమాండ్ చేస్తున్నా, మీరు ఓటు వేసే ముందు ఖచ్చితంగా ఆలోచించండి. ఓటు వేయడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ నేను పోయి ఓటు వేస్తే ఆయన గెలుస్తాడా, నేను పోయి ఓటు వేస్తే ఆయన ఓడిపోతాడా, ఇది కాదు. ఓటు ఖచ్చితంగా ఓటు ఆయుధం. మీకు ఏ అభ్యర్థి నచ్చకపోయినా నోటా కన్నా వేయండి. కానీ ఇంట్లో కూర్చొని హాలిడే అని చెప్పని మీరు ఆ రోజు సెలవు తీసుకొని పిల్లలతో జాలిడే మటుకు వద్దు. దయచేసి ఏ ఓటర్కి ఉన్నటువంటి ఓటర్ మహాశైలరా, మే 13వ తారీఖు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మీరు ఓటు ద్వారా మీరు కీలకం కాబోతున్నారు. మీ ఓటుని ఒక ఆయుధంగా మర్చుకొని మీరు ఏ ప్రభుత్వానికైనా సరే, అది బీజేపీయా, కాంగ్రెసా, వైఎస్ఆర్సీపీయా, టీడీపీయా, మీకు ఏది నచ్చితే అది ఖచ్చితంగా ఓటేయండి. ఓటు అనేది మన జీవితాలను మార్చబోయేది. మార్పు రావాలన్నా, అభివృద్ధి కావాలన్నా, దేశం ప్రగతి బాటలో ఉండాలన్నా మీదే నిర్ణయం. ఓటుతో నిర్ణయించే హక్కు. సర్వేలు అనేటి కేవలము ఈ పార్టీలకు అనుకూలంగా కొన్ని సర్వేలు ఉంటాయి, కొన్ని వ్యతిరేకంగా ఉంటాయి. ఇప్పుడు అందులో పుట్టగొడుగులా వచ్చేసి ఉన్నాయి సర్వేలు. ఎందుకంటే మీ సర్వే ఏం చెప్తుంది? మా సర్వే మేము ఒకటే నినాదం, అబ్కీ బార్ 400 పార్. మోదీ గారు ప్రతి మేనిఫెస్టో అంశం కూడా మోదీ గ్యారంటీ. 6 గ్యారంటీలు, 100 గ్యారంటీలు, 60 గ్యారంటీలు ఇట్లా కాదు, ఒకటే గ్యారంటీ, మోదీ గ్యారంటీ. ఇది ఈసారి మాత్రం బీజేపీ పార్టీ ఖచ్చితంగా 375కి 375 సీట్లు, అలాగే కూటమితో కలుపుకుంటే 400 పైచిలుకు సీట్లతో ఖచ్చితంగా విజయం సాధించి మరోసారి మోదీ హ్యాట్రిక్ విజయంతో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటున్నారు చల్లా వేణుగోపాల్ యాదవ్ గారు, మేడ్చల్ జిల్లా బీజేపీ స్పోక్స్ పర్సన్. థ్యాంక్ యూ సార్, మీరు మా స్టూడియోకి వచ్చినందుకు, మీ సమయం మాకు కేటాయించినందుకు నమస్కారం. ధన్యవాదాలు. మీరు కూడా నన్ను పిలిచినందుకు మరీ ధన్యవాదాలు.